విరాటరాజు గోవులను కౌరవులు అపహరించి వారు కూడా తోలుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అర్జునుడు ఒక్కడే కౌరవ మహాసేనతో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు. గోమందలను రక్షించి విరాట రాజ్యానికి తీసుకువస్తాడు. యుద్ధం ముగిశాక విరాటరాజు తన రాజసభలో విజయోత్సవం నిర్వహిస్తాడు. అప్పుడు పాండవులు విరాటరాజుకు తమ అసలు రూపాన్ని తెలియజేస్తారు. యుధిష్ఠిరుడు విరాటరాజు ముందు నిలబడి నేను ధర్మరాజుని అని పరిచయం చేసుకుంటాడు. మేమే పాండవులం, మీ రాజ్యంలో గడిపిన ఈ ఏడాది మా అజ్ఞాతవాసం అని వివరిస్తాడు. భీముడు తన శక్తి పరాక్రమంతో తనను తాను నిరూపిస్తూ నన్ను చూస్తే కేవలం వంటవాడనని అనుకున్నారు, కానీ నేనే భీమసేనుణ్ణి అని చెబుతాడు. అర్జునుడు తన బృహణల రూపాన్ని విడిచి తన యోధశక్తిని ప్రదర్శిస్తూ మీ కుమార్తెకు నేనిచ్చిన విద్య మరియు మీ రాజ్యానికి చేసుకున్న సేవ పాండవుల స్నేహానికి సాంకేతం అని చెబుతాడు. తరువాత నకులుడు గుర్రాల సంరక్షణను, సహదేవుడు గోవుల సంరక్షణను గురించి చెప్పి తమ నిజస్వరూపాలను బయటపెడతారు. ద్రౌపది సైరేంద్రి రూపాన్ని విడిచి నేనే పాండవుల ధర్మపత్ని ద్రౌపది అని రాణి సుదేష్ణకు తెలియజేస్తుంది. విరాటరాజు ఈ వాస్తవం తెలుసుకున్న తరువాత ఆశ్చర్యపోతాడు. మీరు నా రాజ్యంలో ఉండి నాకు సేవ చేసి నా రాజ్యానికి రక్షణ ఇచ్చారు. మీరంతా గొప్ప వీరులు, నా రాజ్యానికి మీరే గౌరవం అని ఆయన అభిమానం వ్యక్తం చేస్తాడు. విరాటరాజుకు పాండవుల అసలు రూపాలు తెలిసిన తరువాత ఆయనకు పాండవుల యశస్సు, పరాక్రమం తెలుసు. పాండవుల కుటుంబంతో సంబంధం పెంచుకోవడం తన రాజ్యానికి గర్వకారణంగా భావించాడు. అందుకే తన కుమార్తె ఉత్తరకు అర్జునుతో వివాహం జరిపించాలని ప్రతిపాదన తీసుకువచ్చాడు. అయితే అర్జునుడు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అర్జునుడు విరాటరాజుతో ఇలా అన్నాడు, రాజా, ఉత్తర నా శిష్యురాలు. నేను ఆమెకి నాట్యం, సంగీతం బోధించాను. నా దృష్టిలో ఆమె నాకు కుమార్తెలా ఉంటుంది. గురువు తన శిష్యురాలిని వివాహం చేసుకోవడం ధర్మానికి విరుద్ధం అని అర్జునుడు తన సంస్కారాన్ని, ధర్మబద్ధతను స్పష్టంగా తెలియజేశాడు. అర్జునుడు తన కుమారుడు అయిన అభిమన్యుని గురించి చెప్పి ఉత్తరకు అతను అర్హుడని సూచించాడు. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనలుడు మరియు ఒక గొప్ప యోధుడు. తన వయస్సు, సామర్థ్యం, శౌర్యం ఉత్తరకు తగినవాడు అని చెబుతాడు. ఈ ప్రతిపాదనకు విరాటరాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. విరాటరాజు ఎంతో ఆనందంగా, రాజసంగా ఉత్తర మరియు అభిమన్యుని వివాహాన్ని జరిపించాడు. ఈ వివాహం కేవలం 2 కుటుంబాల మధ్యనే కాదు, 2 రాజ్యాల మధ్యన కూడా స్నేహపూర్వక సంబంధానికి సంకేతమైంది. శ్రీకృష్ణుడు ఈ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన అభిమన్యుని గుణగణాల గురించి చెప్పి ఈ వివాహానికి ఆశీర్వచనాలు అందించాడు. అప్పుడు పాండవులందరూ ఈ సందర్భంలో తమ కుటుంబం పొందిన గౌరవాన్ని ఆనందించారు. విరాటరాజు తన కుమార్తె ఉత్తర గొప్ప కుటుంబంలో చేరడం పట్ల గర్వంగా భావించాడు. ఈ వివాహం మహాభారతంలోని కీలక సంబంధాలలో ఒకటిగా నిలిచింది. పాండవులు మరియు విరాటరాజు మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. అలాగే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో తన ధైర్యంతో, సాహసంతో చరిత్రలో నిలిచాడు. ఈ విధంగా పాండవులు తమ అసలు రూపాలను విరాటరాజు సభలో తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.